నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. అసలు దేవుడి గురించి దెబ్బలాడుకోవడం ఏంటండి అసలు? చాలా విచిత్రంగా ఉంటున్నాయి ఏంటైతే అసల. ఆళ్ళు యేసు ప్రభు మతం ఆళ్ళు హిందువుల దగ్గరికి మీరెందుకు వెళ్తున్నారు చెప్పండి? వాళ్ళు చేసుకుంటున్నారు. మీరేదో మీరు చేసుకుంటున్నారు. నిజమైన భక్తి ఉంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరెళ్ళి ఆ దేవుడి గురించి చెప్పి ఆళ్ళొచ్చి మీరెళ్ళినప్పుడు వాళ్ళేవిటి రివర్స్‌లో మాట్లాడతారు వాళ్ళు కూడా. అయి అవసరం అంటారా? ఇదేమన్నా రాజకీయం ఏంటండి దేవుళ్ళ దగ్గర? దేవుళ్ళ గురించి చెప్పేది ఎవడి వల్ల నాకే కాదు మీకే ఎవడి వల్ల కాదది. దేవుడి గురించి చరిత్ర చెప్పేది. దేవుడి గురించి తెలుసుకోవాలంటే మన జీవితం సంకనాగిపోయి ఇంకొక 10 నిమిషాల్లో పోతాం అనంగానే నువ్వు దేవుడిని చూస్తావు. ఏ దేవుడినైనా చూస్తావు. నువ్వు యేసుప్రభుని చూస్తావు, అల్లాహని చూస్తావు, రాముని, కృష్ణుని చూస్తావు. నువ్వు ఆ టైంలోనే చూడగలుగుతావు నువ్వు. ఇయన్నీ మూర్ఖత్వపు ఆలోచనలండి ఇవన్నీ. అసలు మన నుంచి అసలు నేనైతే పెద్ద ఇయన్నీ పట్టించుకోను. చాలా మంది చెప్తారు నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళొద్దండి. మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకోండి. ధ్యానం యేసుప్రభుని నమ్ముతావా? నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. నువ్వు నమ్మినప్పుడు ఏం చేయాలి? నీ మనసులో ఉన్న కల్మషాలను తీసేయి. చెడు ఆలోచనలు తీసేయి. నువ్వు ఒకటే థాట్ పెట్టుకో. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకో. నీ పిల్లలు, నువ్వు, నీ భర్త, మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకోండి. కూర్చోండి కళ్ళు మూసుకొని ఆ యేసుప్రభు మీ కళ్ళ ముందర కనపెట్టి చేసుకోండి. నువ్వు యేసుప్రభు అయితే యేసుప్రభు, రాముడు కృష్ణుడికి రాముడు కృష్ణుడు, శివుడైతే శివుడు, అల్లా అయితే అల్లా. అల్లాని ముస్లిమే తెలుసుకోవాలి అసలు హిందువులు కూడా తెలుసుకోవచ్చు. ఇందులో మానవులందరూ ఒకటేనండి. నీకు ఈ నచ్చిన దేవుని నువ్వు తెలుసుకోవచ్చు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో. నువ్వు వేరే ట్రాఫిక్‌లోకి వెళ్ళకూడదు. వీటిలోకి వెళ్ళిన తర్వాత చెడు ఆలోచించి పెట్టుకోవద్దని ఇంతకుముందు కూడా చెప్పా. ఇదేనా టీడీపీ, వైసీపీ లాగా తిట్టుకున్నారండి. మతాల గురించి కొట్టుకున్నారు. హిందువులు కొట్టుకున్నారు, క్రైస్తవులు కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి. మీ తలకాయలు పగిలిపోయినాయి. మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఒక 4 రోజులు 100 మంది వస్తారు. 3 రోజులు 50 మంది వస్తారు. 4 రోజులు ఎవడు రాడు. మీ పరిస్థితి ఏంటి? నీ తల పగిలిపోయింది. బ్లడ్ వచ్చేసింది. నువ్వు ఏ పని చేయలేవు. తూలొచ్చి పడిపోతా ఉంటావు. అప్పుడు యేసుప్రభు వచ్చి కాపాడతాడు నిన్ను? అల్లా వచ్చి కాపాడతాడా? రాముడు వచ్చి కాపాడతాడు మిమ్మల్ని? దేవుడు కనపడితే ఒకటే అంటాడు. తెచ్చనవ్వట్లేరా నా గురించి మీరు కొట్టుకోవటం వింటారు సన్నవసలారా? నా గురించి మీరు చెప్పుకునే చరిత్ర కూడా సాలదురా మీకు. మీరు కేవలం ఆఫ్టర్ మానవులు అని దేవుడు అంటాడు అంతవరకు. అందుకని పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి చేష్టలు మానేయండి. వాళ్ళేదో చేస్తారు వేరే వాళ్ళు. వాళ్ళేదో రాజకీయాలుగా ఎదగడం కోసం మిమ్మల్ని వాడుకుంటారు కుక్కల్లాగా. అది. మీరు నిజమైన దైవాన్ని నమ్మాలంటే మీరు ఎవరి గురించి ఆలోచించే అవసరంలా. మీరు చేసుకోవచ్చు. ఏ పంతుల దగ్గరికి వెళ్ళొచ్చరా? ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళనవసరంలా. నేను చెప్పేది